ఓం నమో వెంకటేశాయ. కర్మ సిద్ధి విధాయక లోక సంగ్రహ కారక గోవింద గోవింద. అఖిలేండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు లోకక్షేమార్థం నడిపిస్తున్నటువంటి ఈ శ్రీమద్ భగవద్గీత అధ్యయనం యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవటం కోసం ఈ శుభ సాయంకాలాన మనమందరము ఈ నాద నిరాజన వేదిక మీద ఆసీనులపై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి శ్లోక ప్రార్థనలను చేసుకుని సత్సంగ్రహం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బహిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసః సమస్త ధర్మాణాం వక్తా మునివరేడితః చిరంజీవి దీర్ఘమాయుః దదాతు జటిలో మమ. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున ఆత్మజ్ఞానం కలిగిన వాడి గురించి ఒక విశేషాన్ని చెప్పుకుంటూ యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని తన ఆత్మస్వరూపమందే ప్రీతిని తృప్తిని సంతోషాన్ని కలిగి ఉండేటువంటి అసాధారణమైన ఆ సిద్ధుడికి ఏ రకమైనటువంటి కర్మఫల ఆసక్తి లేని ఆ సిద్ధుడికి ఏ కర్మ సంబంధము ఉండదు అని చెప్పి దానికి ఉపపత్తిగా నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః అని అటువంటి మహానుభావుడికి ఏ రకమైన సత్కర్మాచరణతోనో ప్రయోజనం ఉండదు. ఏ సత్కర్మాచరణ చేయకపోయినా అతనికి దుష్ప్రయోజనమేమీ అంటదు. ఎందుకంటే అతనికి ఈ భూతాల వలన కానీ ఈ ప్రాపంచిక వస్తువుల వలన కానీ
ఏ రకమైనటువంటి ప్రయోజనం సాధించాలనే కోరిక లేదు. అటువంటి స్థితికి చెందిన మహానుభావుడికి మాత్రమే ఏ రకమైన కర్మ నియమాలు ఉండవు అనే విషయాన్ని నొక్కి చెప్పాడు. ఆ నొక్కి చెప్పిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకో. నీకు ఆ రకమైన ఆత్మరతి, కేవలం ఆత్మస్వరూపమందే ప్రీతి ఉందా, లేదా ఆత్మస్వరూపంలోనే తృప్తి ఉందా, ఆత్మన్యేవచ సంతుష్ట అనేది నీకు ఉందా? ఉంటే నువ్వు కర్మ మార్గం విడిచిపెట్టి జ్ఞాన మార్గం వెళ్ళటానికి అర్హత కలిగి ఉంటావు. లేదు అని నువ్వు అనుకుంటే, ఆ లేకపోవటం వలన తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. నీకు అలాంటి ఆత్మరతి కానీ, ఆత్మతృప్తి కానీ, ఆత్మసంతుష్టి కానీ లేదు కాబట్టి, ఆత్మ సంతోషం కానీ లేదు కాబట్టి నువ్వు సత్కర్మ మార్గంలోనే ఉండి తీరాలి. అయితే ఆ సత్కర్మాచరణ చేసుకునేటప్పుడు అసక్త, ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా, నాకు ఈ సత్కర్మాచరణ వలన ఏదో ఒక ఫలితం దక్కాలి అనే సంబంధం కానీ, లేదా ఈ సత్కర్మాచరణకు నేనే కర్తను అనేటువంటి సంబంధం కానీ ఉండకుండా అసక్త సతతం, ఎల్లప్పుడూ కార్యం కర్మ, నీవు చేయవలసినటువంటి, నీవు నిర్వహించవలసినటువంటి సత్కర్మను సమాచర చేస్తూ ఉండు, ఎల్లప్పుడూ చేస్తూ ఉండు. సతతం కార్యం కర్మ సమాచర. ఆ సతతం కార్యం కర్మ సమాచరలో విశేషం అసక్త, ఏ రకమైన ఫలాపేక్ష ఉండరాదు, నేనే కర్తను అనేటువంటి అహంకారం కూడా ఉండరాదు. ఇలా నువ్వు గనక అనాసక్తితో, అనాసక్తి అంటే మనం తెలుగులో అనుకునే అనాసక్తి కాదు, ఇప్పుడు చెప్పుకున్న కర్మఫలాపేక్ష లేకపోవటం, నేనే కర్తను అనే అహంభావం లేకపోవటం అనేటువంటి అసక్త నువ్వైతే గనక, అసక్తో హ్యాచరన్ కర్మ, అలా అసక్తుడివై నువ్వు సత్కర్మాచరణ చేస్తూ ఉన్నట్లయితే పరమాప్నోతి పూరుష, ఆ అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతావు. నువ్వే కాదు, ఎవరు ఈ రకంగా చేసినా సరే, ఏ పురుషుడు ఈ రకంగా అసక్తుడై సత్కర్మాచరణ చేసుకున్నా సరే వాడికి అత్యుత్తమమైన ఫలితం దక్కి తీరుతుంది అని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఆత్మరతి, కేవలం ఆత్మస్వరూపమందే ప్రీతి, కేవలం ఆత్మస్వరూపమందే తృప్తి, కేవలం ఆత్మస్వరూపమందే సంతోషం అనేది ఉన్నవాడు, లేనివాడు, ఇదే తేడా. రెండే రకాల సాధకులు. ఇవన్నీ ఆత్మ ప్రీతి లేదా ఆత్మ సంతృప్తి ఉన్నవాడు ఒకడైతే, ఆత్మసంతృప్తి లేనివాళ్ళు. ఆత్మసంతృప్తి అన్నా కూడా మనం తెలుగులో అనుకునే ఆత్మసంతృప్తి స్వరూపంలో ఉండటం, ఆత్మస్వరూపం ద్వారా తప్ప మరే వస్తువు ద్వారా సంతోషము తృప్తి కలగకుండా ఉండటం అనేటువంటి స్థితి ఉన్నవాడు ఒకవైపు, ఆ స్థితి లేని వాళ్ళందరూ మరొక వైపు. ఆ లేని వాళ్ళందరినీ ఉద్దేశించి పరమాత్మ ఒకటే మాట చెప్తున్నాడు, మీరు సత్కర్మాచరణ చేయవలసిందే, మళ్ళీ మళ్ళీ చేయవలసిందే, సతతం ఎల్లప్పుడూ చేయవలసిందే, చేసేటప్పుడు కర్మఫలాపేక్ష లేకుండా చేయవలసిందే. అలా చేసుకుంటే మీకు ఆ జ్ఞాన మార్గంలో ఉన్నవాడి యొక్క ఫలితం కూడా దక్కుతుంది. ఎలా దక్కుతుంది అంటే, జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లభిస్తుంది. కర్మఫలాపేక్ష లేని సత్కర్మాచరణ చేసుకున్నట్లయితే జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లభిస్తుంది. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పూరుష అని మళ్ళీ వివరిస్తున్నాడు. అయితే ఎన్నిసార్లు చెప్తారు ఈ విషయాన్ని? ఇప్పటికే చాలాసార్లు చెప్పేశారు కదా, కర్మఫలాపేక్ష కూడదు, కర్మణ్యేవాధికారస్తే యోగస్థః కురు కర్మాణి చెప్పినవివే కదా. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెప్తారేమిటి అంటే, మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్తాను అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఇది ఎక్కటం చాలా కష్టం. ఎంతసేపటికి నాకేదో సర్వోత్తమమైన ఫలితం రావాలి అని అందరికీ ఉంటుంది, కానీ ఆ సర్వోత్తమమైనటువంటి ఫలితం రావటానికి ఏ క్రమాన్ని అనుసరించాలి, ఏ వరుసలో వెళ్ళాలి అనేటువంటి స్థిరమైన నిశ్చయం ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా ఎక్కదు. అందువలన మళ్ళీ మళ్ళీ ఈ విషయం నేను చెప్పి తీరుతాను. అభ్యాసేహి సతి భూయస్త్వం అర్థస్య భవతి.
యథా అహోదర్శనీయ అహోదర్శనీయ ఇది నన్యూనత్వం ద్రాగేవత ఉపచరితార్థత్వం అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. ఒక విషయాన్ని మళ్ళీ చెప్తూ ఉంటే గనక ఆ విషయం మీద మనకు ఒక తాత్పర్యం ఉంది, మనకు ఒక పట్టు ఉంది, మనకు ఒక ఏకాగ్రత ఉంది అనే విషయం తెలుస్తూ ఉంటుంది. ఇలా అలా తెలిసేందుకు వీలుగా మళ్ళీ చెప్పటం అనేది ఒక శాస్త్రీయమైన వ్యవహారం. దానికి అభ్యాసం అని పేరు. ఆ అభ్యాసం ఇక్కడ చేస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. ఇది చేసి తీరవలసిన పని, తప్పకుండా ఇలాగే ఉండాలి. వేరే రకంగా ఉంటే మాత్రం మీకు సర్వోత్తమమైనటువంటి ఫలితం దక్కదు. సర్వోత్తమమైన ఫలితం రావాలంటే 2 దారులు. ఒకటి జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. జ్ఞాన మార్గంలోకి అర్హత ఉన్నవాడెవడో ఉన్నారు. ఆత్మరతి, ఆత్మప్రీతి, ఆత్మసంతుష్టి అని ఉన్నవాళ్ళు ఉన్నారు. అది కాక మిగతా వారందరికీ కూడా సత్కర్మ మార్గం, అందులోనూ కర్మలను ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా చేసుకోవటం, ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసుకోవటం, సమతాభావపూర్వకంగా చేసుకోవటం అనేది మాత్రమే దారి. ఆ దారి నుండే జ్ఞాన మార్గానికి వెళ్ళాలి. ఆ జ్ఞాన మార్గం ద్వారానే సర్వోత్తమమైనటువంటి ఫలితాన్ని అందుకోవాలి అని పరమాత్మ తిరిగి చెప్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ విషయాన్ని ఇంతటితో ఆపదలుచుకోలేదు. ఈ విషయాన్ని ఆపేసి ఇంకో విషయం చెప్తాడు అని కూడా లేదు. ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తాడు. ఎన్నోసార్లు చెప్తాడు, నీవు సత్కర్మ మార్గంలో ఉండి తీరవలసిందే అని. అటువంటి అభ్యాసంతో చెప్తున్నాడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క తాత్పర్యాన్ని మనం కూడా జాగ్రత్తగా గ్రహిద్దాం. గ్రహించి ఈ అసంగపూర్వకమైన సత్కర్మాచరణ అనేది పరమ పురుషార్థానికి సాధనం అనే విశ్వాసాన్ని కలిగి ఉందాం. అయితే ఈ అసంగపూర్వకమైన కర్మాచరణ పరమ పురుషార్థాన్ని ఇస్తుందా అనేది మళ్ళీ ప్రశ్న. ఒకసారి కర్మలు అంటే అవేవో బంధనాలు అని చెప్పుకున్నాం. ఏ కర్మ చేసుకున్నా సరే దానికి జన్మ ఫలితంగా రావలసిందే. జన్మ అంటే అందులో సుఖదుఖాలు ఉండవలసిందే, భోగాలు ఉండవలసిందే, అవన్నీ బంధనాలుగా చుట్టుకోవలసిందే. అదే సత్కర్మాచరణను పరమ పురుషార్థానికి లేదా మనం అనుకున్న సర్వోత్తమమైనటువంటి ఫలితానికి సాధనంగా చెప్తాడే పరమాత్మ. అంటే దానికి పరమాత్మ ముందు జాగ్రత్తగా అసక్త అని వేశాడు కదా. అసక్తమైన కర్మాచరణ, వట్టి కర్మాచరణ బంధనానికి కారణమవుతుంది. అసక్తమైన కర్మాచరణ, ఫలాపేక్ష లేని సత్కర్మాచరణ మనకు ముక్తికి కారణమవుతుంది. ఇది బంధమైతే అది ముక్తి. సర్వోత్తమమైనటువంటి ఆ ఫలితం ముక్తి అనుకుందాం. కర్మల వలన బంధనాలు వచ్చేట్లయితే, కేవలం కర్మలు చేసుకుంటే బంధనాలు వచ్చేట్లయితే, ఆ కర్మ ఫలాపేక్ష లేని కర్మల వలన ఆ బంధనాలకు విముక్తి జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. తల్లి పనస పండు తీసుకొచ్చింది. ఇంట్లో పెట్టి దీని తొనలు తీయాలి అని జనాంతికంగా అంది, అందరికీ వినపడేటట్టు అంది. ఇంట్లో 16 ఏళ్ల కూతురుంది. ఆ కూతురు తల్లికి సహాయం చేయాలి అనుకుంది. తల్లి వచ్చే లోపల మనం ఈ పనస తొనలన్నీ తీసేద్దాం అని అనుకుని కత్తి వెతుక్కుంది. పనస తొనలు తీయటం అంటే ఏముంది, కాయ కోస్తే లోపల తొనలు ఉంటాయి, తీసేద్దామని అనుకుని ఒక కత్తి తీసుకొచ్చి పనసకాయని కోసింది. పోని పనస పండుని కోసింది. పనస పండులో తొనలే కాక ఇంకా చాలా ఉంటాయి కదా. పాలున్నాయి, పనస పాలు, ఇది ఆవు పాలు గేదె పాలు కాదు, పనస పాలు ఉన్నాయి. ఆ పనస పాలు ఈ కత్తికి అంటుకున్నాయి, చేతికి అంటుకున్నాయి. ఈ పిల్లకి సరిగ్గా కోయటము లేదా తీయటము చేతకాక ఒళ్ళంతా పూసుకుంది. బట్టల నిండా ఆ పాలు అంటుకున్నాయి. పనస పాలు మొదట్లో చూడ్డానికి తెల్లగా ఉంటాయి, తర్వాత ఏమో మరకలా తయారవుతాయి, కాస్త గోధుమ రంగుకి తర్వాత నల్ల రంగుకి మారిపోతూ ఉంటాయి. అలా మారిపోయినాయి. ఈ లోపల తల్లి వచ్చింది. తల్లి వచ్చి చూసేప్పటికీ ఇల్లంతా ఏమిటో ఏదో జరిగిపోయినట్టుంది. ఏంటి జరిగిపోయింది? ఆ పిల్ల చేతి నిండా జిగురు, బట్టలన్నీ పాడైపోయినాయి, కత్తికి జిగురు, ఇల్లంతా ఆ చెత్తగా ఉంది, అంతా గందరగోళంగా ఉంది. ఏం చేశావు అని అడిగింది తల్లి. నీకు సహాయం చేయబోయాను అని చెప్పింది పిల్ల. అదేమిటి, పనస
కాయ కోయటం కూడా చేత కాదా నీకు, ఎప్పుడూ చూడలేదా అని అడిగింది. చూసేదేముందమ్మా, ఏ పండైనా కోయటం ఒకటే కదా, కొత్తగా చేసేదేముంది, నాకైనా ఇలా అవ్వవలసిందే, నీకైనా ఇలా అవ్వవలసిందే అంది పిల్ల. తల్లి ఒప్పుకోలేదు. అలా అవ్వక్కర్లేదు, ఈ జిగురు నీకు కానీ కత్తికి కానీ లేదా నీ బట్టల మీద కానీ అంటుకోకుండా పనసకాయ కోసే మార్గం ఒకటి చెప్తాను, ఆ దాని ప్రకారం చేస్తే నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పింది. ఏమిటి మార్గం? ఏం చేయొచ్చు? పనస జిగురు కత్తికి చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయక్కర్లా, కత్తికి చేతికి కాస్త నూనె రాస్తే చాలు. కాస్త నూనె రాసుకుంటే ఆ పాల జిగురు, పనస పాల జిగురు కత్తికి అంటదు, మన చేతికి అంటదు, పాలు ఇటు అటు పడవు. ఆ చేతికి కత్తికి ఉండేటువంటి జిగురుతో ఉండే కష్ట సంక్లిష్టత, లేకపోతే దాన్ని కోయలేకపోవటం, సగంలో ఆగిపోవటం, చీల్చలేకపోవటం లాంటి కష్టాలు కూడా ఉండవు, సులభంగా తీసేయచ్చు. అంటే నూనె లేనప్పుడు, నూనెని చేతులకి కత్తికి రాసుకోనప్పుడు ఆ జిగురు అంటుకుంది, దాన్ని మనం సంగం అని అనుకోవచ్చు. నూనె రాసుకుంటే ఏమైంది, ఆ పాలకి ఆ జిగురుకి నూనె కత్తికి చేతికి సంబంధం రావట్లేదు. సంగంతో కూడిన కర్మలు బంధనాలుగా ఉన్నాయి, అంటుకుంటున్నాయి. ఆ సంబంధం లేనటువంటి కర్మలు, ఫలాపేక్ష లేనటువంటి కర్మలు, లేదా నేనే కర్తను అనే అహంభావం లేనటువంటి కర్మలు బంధనాలను తీసుకురావట్లేదు, విడగొట్టేస్తున్నాయి. మనకు ఏం కావాలో అవి మాత్రం తీసుకునేట్లుగా మనకు సహకరిస్తున్నాయి. పనస పండులోంచి మనకేం కావాలో, తొనలు కావాలి, ఆ తొనలు జాగ్రత్తగా తీసుకోవటానికి ఈ నూనె సహకరిస్తోంది. ఏ రకంగా సహకరిస్తోంది? నూనెకి దానికి సంబంధం ఏం లేదు, మధ్యలో జిగురు ద్వారా మన చేతికి అంటుకోకుండా ఈ నూనె మనకు సహకరిస్తుంది. కత్తి కావలసిందే, కత్తి ఎక్కడికి పోవడానికి వీల్లేదు, చెయ్యి కావాలి, పని చేయాలి, అన్నీ సమానమే. కానీ నూనె ఉండటం లేకపోవటం మధ్య చాలా అంతరం ఉంది. పని తీరు తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ అంతరం స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సత్కర్మల యొక్క మార్గపు తీరు తెలిసిన వాళ్ళకి అసక్త కర్మలు ఎలా ఉంటాయి, నేనే కర్తను అనే అహంభావంతో చేసేటువంటి కర్మలు ఏ రకమైన ఫలితాలను ఇస్తాయి అనే విషయం స్పష్టంగా బోధపడుతుంది. నాకు ఆ విషయం తెలుసు, అంటే నేను పరమాత్మను కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాను. నువ్వు నా మాటల ద్వారా అర్థం చేసుకుని తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. సందేహమే లేదు. ఇలా ఎన్ని ఉదాహరణలైనా తీసుకో, సంబంధం లేని, ఆసంగం లేని, అపేక్ష లేని, నేనే కర్తను అనేటువంటి అహంభావం లేని సత్కర్మాచరణల ద్వారా క్రమంగా వరుసగా సాధకుడు సర్వోత్తమమైనటువంటి ఫలాన్ని పొందుతున్నాడు, ముక్తిని తప్పకుండా పొందుతున్నాడు. ఆ విషయం గమనించుకోవాల్సింది. నేను పైన కూడా మళ్ళీ ఈ విషయాన్ని చెప్పబోతాను అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఇంతే కాకుండా ఎవరైనా ఇలా సత్కర్మాచరణ మార్గంలో ఉండి ఆ సత్కర్మాచరణ ద్వారా సిద్ధిని పొందిన వారు ఉన్నారా? అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు ఏమన్నా నాకు చెబితే, వాళ్ళు వీళ్ళు ఇలా చేశారు అని చెబితే నేను కాస్త నమ్మకం కలిగి ఉంటాను, నాకు కాస్త నమ్మకం కలుగుతుంది అని అంటావేమో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు అంటే కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. జనక మహారాజు గారు ఉన్నారు, అలాగే అశ్వపతి రాజు గారని ఇంకొక రాజుగారు ఉన్నారు. వీరందరూ సత్కర్మాచరణం చేసుకుని ఆ సత్కర్మాచరణ మార్గంలో ఉండి సత్కర్మాచరణ ద్వారానే కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా, వాళ్ళు వాళ్ళ సిద్ధిని పొందారు. ఎలాంటి సిద్ధిని పొందారు అంటే క్రమంగా జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హతను పొంది ఆ జ్ఞాన మార్గంలో సాధన చేసుకుని తద్వారా ప్రయోజనాన్ని పొందారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. అయితే వాళ్ళని చూపించలేవుగా నువ్వు. సత్కర్మాచరణ చేయాలి
అదేవిధంగా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కూడా పొంది ఉండాలి. అలాంటి వాళ్ళని చూపించలేవు కదా అంటే, కాదు, వాళ్ళు సిద్ధిని పొందినప్పటికీ సత్కర్మాచరణ చేస్తూ కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తున్నారు? ఎందుకు కనిపిస్తున్నారు అంటే, లోక సంగ్రహార్థం. సత్కర్మాచరణ చేసుకుంటే తత్వజ్ఞానం వరకు ఉండేటువంటి అన్ని ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని లోకంలో చాటి చెప్పటం కోసం సత్కర్మాచరణ చేస్తూ జ్ఞాన మార్గంలో సర్వోత్తమమైన ఫలితం దక్కినా సరే, ఈ ద్వారానే దక్కినా సరే, సత్కర్మాచరణ చేసుకుంటూ ఆ సత్కర్మాచరణను అందరికీ చూపిస్తున్నారు. చూపించి, చూడండి, ఈ రకంగా గనక మీరున్నట్లయితే, ఈ రకంగా సన్మార్గంలో మీరుంటే మీకు కూడా మాలాంటి ప్రయోజనం లభిస్తుంది అని సూచిస్తున్నారు. నువ్వు కూడా ఏం చేస్తావంటే సత్కర్మాచరణ మార్గంలో ఉండు. నిన్ను రోల్ మోడల్గా లేదా నిన్ను ఆదర్శ పురుషుడిగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నువ్వు ఎలా అనుకుంటే, నువ్వు ఎలా ఆచరిస్తూ ఉంటే అలా ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా వీలుగా ఉంటుంది. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. వాళ్ళు నిన్ను చూసి నువ్వు ఎలా నడుచుకుంటే అలా నడుచుకుందామనుకుంటున్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకుని లోక సంగ్రహార్థం, లోకంలో ఉండేటువంటి కొంతమంది సాధకులను నీ వెంట నడిచేందుకు అవకాశం ఇచ్చుకునేందుకు లోక సంగ్రహమేవాపి సంపశ్యన్, దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ నువ్వు సత్కర్మాచరణ చేయవలసిందే. సంపశ్యన్ కర్తుమర్హసి అంటే, జనకాది మహారాజులు కొంతమంది సత్కర్మాచరణ చేసుకుని జాగ్రత్తగా చిత్తశుద్ధిని పొంది, ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత పొంది చివరికి పరమాత్మ చెప్పిన ఆత్మరతి దాకా కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే కేవలం అక్కడ ఉండిపోకుండా, నాకు జ్ఞానం కలిగింది, నాకేమి నైవతస్య కృతేనార్థ నా కృతేనేహ కశ్చన అని అనుకోకుండా, చేయవలసిన పనేం లేదు నాకు అని అనుకోకుండా జాగ్రత్తగా సత్కర్మాచరణం చేస్తూ కనిపిస్తున్నారు. ఎందుకు సత్కర్మాచరణం చేస్తూ కనిపిస్తున్నారు అంటే, లోకంలో ఎవరూ జనక మహారాజు గారినో మరొకరినో చూసి పాడైపోకూడదు. పాడవకుండా జనక మహారాజు గారు సత్కర్మాచరణ చేసుకుంటున్నారు, ఆయన సత్కర్మాచరణ చేస్తున్నాడు కాబట్టి ఆయనలాగానే మనం కూడా సత్కర్మాచరణ చేసుకోవాలి అని అనుకోవాలి. దాన్ని లోక సంగ్రహం అని అనుకుని ఆ లోక సంగ్రహార్థం సత్కర్మాచరణ చేయవలసిందే. లోక సంగ్రహార్థం సత్కర్మాచరణ చేయటం కూడా నీలాంటి ఉత్తమ సాధకుడి యొక్క బాధ్యత. ఉత్తమ సాధకుడి యొక్క బాధ్యతలను పైన పరమాత్మ వివరించబోతున్నాడు. అందులో లోక సంగ్రహార్థం సత్కర్మాచరణ చేయాలి. అర్జునుడు ఉత్తమ సాధకుడే కదా. ఉత్తమ సాధకుడు అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత ఇంకా రాకపోయినా కర్మ మార్గంలో ఒక మంచి స్థితిలో ఉన్నాడు, చాలా సాధనలను చేసి పెట్టుకున్నాడు. అర్జునుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తివి నువ్వు కూడా లోక సంగ్రహం చేయాలి. నిన్ను అనుసరించేవారు సన్మార్గంలో ఉండేలా చూసుకోవటం కూడా నీ బాధ్యతే. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని కూడా నువ్వు సత్కర్మాచరణ చేయవలసిందే. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. ఆ సత్కర్మాచరణ ద్వారా నువ్వే కాదు, నువ్వు తప్పకుండా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతావు. పొందిన మహానుభావులు చాలామందే ఉన్నారు. ఎవరున్నారు? జనకుడు అనే మహానుభావుడు ఉన్నాడు. జనక మహారాజు గారు మనకు రామాయణంలో రామచంద్ర ప్రభు యొక్క మామగారిగా తెలుసు. ఆయన విదేహ రాజ్యానికి అధిపతి, వైదేహుడు అని కూడా ఆయనకి పేరు. అయితే ఆ విదేహ రాజ్యంలో రాజుగా ఉండే ప్రతి వారికి జనకుడు అనే పేరు ఉన్నట్టు తోస్తోంది. జనకుడు, ఆ రాజ్యంలో ఎవరు రాజుగా ఉన్నా ఆయనకి జనకుడు అనే పేరు. ఆ జనకులు చాలామంది తత్వజ్ఞానులుగా మనకు కనిపిస్తున్నారు. అనేక ఉపనిషత్తులలో కనిపిస్తున్నారు, యోగ వాసిష్ఠాది గ్రంథాల్లో కనిపిస్తున్నారు. వారు తత్వజ్ఞానం సాధించుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నట్టు, సిద్ధించిన తర్వాత కూడా జాగ్రత్తగా లోక సంగ్రహార్థం రాజ్య వ్యవహారాదులు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందులో ఆ జనక మహారాజు గారు జ్ఞానం పొందిన తీరుని మనకు బృహదారణ్యకోపనిషత్తు చాలా చక్కగా చెప్తోంది. యోగ వాసిష్ఠాది గ్రంథాల్లోనూ ఉంది, మిగతా గ్రంథాల్లోనూ ఉంది, కానీ బృహదారణ్యకోపనిషత్తు చాలా విశిష్టంగా చెప్తోంది. దాంట్లో ఆ కథలో విశేషం ఏంటంటే, ఇలాంటి మహానుభావుడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి.
ఈ యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా ఉత్తమమైనటువంటి విద్వాంసుడు. ఎంతటి విద్వాంసుడు అంటే ఆయనకు రాని విద్య లేదు, ఆయనకు రాని వేదం లేదు, రాని శాస్త్రం లేదు, ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్న లేదు. ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలిగిన వాడు. కానీ జాగ్రత్తగా వివాహం చేసుకుని ఒక పాఠశాల నడుపుకుంటూ విద్యార్థులకు పాఠం చెప్పుకుంటున్నాడు. ఏం పాఠం చెప్పుకుంటున్నాడు? ఎవరు ఏది అడిగితే అది పాఠం చెప్తాడు. ఏ వేదాలు ఉంటే ఏ వేదం కావాలంటే ఆ వేదం పాఠం చెప్తాడు, లేదా ఏ చదువు కావాలంటే ఆ చదువు పాఠం చెప్పుకుంటుంటాడు. నిరంతరం పిల్లలకు పాఠం చెప్పుకోవడం ప్రధానమైన కర్తవ్యంగా ఉంచుకున్నాడు. అలాగే తనకు విహితమైనటువంటి సత్కర్మాచరణలు కూడా ఆయన చేసుకుంటున్నాడు. ఒకరోజు జనక మహారాజు గారు పెద్ద యజ్ఞం చేశారు. ఆయన సత్కర్మాచరణ మార్గంలో ఉన్నాడు అని మాత్రం తెలిసింది కదా మనకి. ఆ యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఒక 1000 ఆవులను తీసుకొచ్చాడు. 1000 ఆవులను తీసుకొచ్చి ఒక్కొక్క ఆవుకి ఆ కొమ్ముల మీద బంగారపు తొడుగులు తొడిగాడు. తొడిగి 1000 ఆవులను అక్కడ ఉంచాడు. ఉంచి, అయ్యా చాలామంది విద్వాంసులు వచ్చారు కదా, మీలో బ్రహ్మజ్ఞానం ఎవరికి కలిగింది? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఆవులను తీసుకోవచ్చు అని పందెం పెట్టాడు. బ్రహ్మజ్ఞానం కలిగింది, ఆవులను తీసుకోవాలి. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి ఆత్మ యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట కదా. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఆవును ముట్టుకున్నాడా? కలిగినట్టు కాదు. ఆవును ముట్టుకోలేదా? బ్రహ్మజ్ఞానం కలిగినట్టు కాదు. ఏం చేయాలి? అలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలో అందరూ ఉన్నారు. ఉంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా తెలివైన ఆయన. ఆయన ఏం చేశాడంటే, ఆయన వెళ్ళి తీసుకోకుండా, రే సామవేదం చదువుకునే పిల్లవాడా, సామవేద విద్యార్థి, ఇట్రా ఈ ఆవుల్ని మన ఇంటికి తోలుకెళ్ళిపో అన్నాడు. తను తీసుకోలేదు. ఆవుల్ని తోలుకెళ్ళిపో అని ఎవరికో విద్యార్థికి చెప్పాడు. చెప్పేసరికి మిగతా వాళ్ళందరూ ప్రశ్నించారు. అదేంటి, నువ్వు బ్రహ్మజ్ఞానివా, నువ్వు తీసుకుంటున్నావేమిటి ఆవుల్ని అన్నారు అందరూ. అంటే ఈయన చాలా సులభంగా అన్నాడు, బ్రహ్మజ్ఞాని ఎవరైనా ఉంటే వారికి నమస్కారం చేస్తానండి. నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మః. ఆవుల్ని ఎందుకు తీసుకెళ్ళావు అంటే, నాకు ఆవులు కావాలి, పాఠశాల నడుపుకుంటున్నాను, పాఠశాలలో పిల్లలు చాలామంది ఉన్నారు, పాలు తాగేవాళ్ళు ఉన్నారు, నాకు యజ్ఞాలు ఉన్నాయి, దానికి నెయ్యి కావాలి, చాలా కావాలి, అందుకని ఆవులు తీసుకెళ్తున్నాను. నాకు కావాల్సింది ఆవులే, కానీ ఈ బ్రహ్మజ్ఞానంతో నాకు సంబంధం లేదండి అన్నాడు. వాళ్ళు ఇరకాటంలో పడ్డారు. జనక మహారాజు గారు కూడా ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితిని అని. సరే, కొంతమంది రాజపురోహితులు, రాజాశ్రయం పొందినటువంటి విద్వాంసులు కొంతమంది లేచి, నువ్వు బ్రహ్మజ్ఞాని అంటున్నావు కదా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని మొదలుపెట్టారు. అలా చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా సమాధానం చాలా సులభంగా చెప్తున్నాడు. ఎంత సులభంగా చెప్తున్నాడంటే, ప్రశ్న సమాధానం. కతి దేవాహ అంటే త్రయశ్చత్రీచ శత త్రయశ్చత్రీచ సహస్ర, డిజిట్తో సహా చెప్పేస్తాడు. దేవతలు ఎంతమంది చెప్పేస్తాడు. వాళ్ళలో ఇంకా తగ్గించి చెప్పేస్తాడు. త్రయస్త్రింశత్వేవ దేవాహ, ఇలా వరుసగా చెప్తూ, కథమ ఏకో దేవ ప్రాణ ఇతి హోవాచ, ఇలా ఏమడిగినా సమాధానాలు చెప్పేస్తున్నాడు. అందరూ అడిగి అలసిపోయారు. గార్గి అనే ఒక మహానుభావురాలు, ఆవిడ మాత్రం తేల్చి చెప్పింది, ఇంకా అడక్కండి, ఇన్ని అన్నిటికీ సమాధానం చెప్పేశాడు. అతి సంక్లిష్టమైన ప్రశ్నలకు, పరమాత్మ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేశాడు. ఎవరు ఇంకా అడక్కండి, అనవసరం ఇంతో పెట్టుకోవడం, ఆయన ఆవులు తీసుకెళ్ళాడు, వదిలేసేయండి అంది. సరే, కొంతసేపు అయిన తర్వాత అందరూ వదిలేశారు కానీ జనక మహారాజు గారు వదలలేదు ఆయన్ని. జనక మహారాజు గారు తర్వాత ఆయన్ని పట్టుకుని జాగ్రత్తగా ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా మీకు నేను నా రాజ్యాన్ని సమర్పించేస్తాను, ఇదిగో నా తలకాయ తీసి మీ పాదాల మీద పెట్టేశాను, నేను మీకు దాసుడుగా ఉంటాను, నేను రాజ్యంలో ఉండటం, నేను రాజునవటం ఇవన్నీ తీసేయండి, నేను మీకు దాసుణ్ణి, ఇప్పుడు నాకు ఆ బ్రహ్మజ్ఞానం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. అసలు అలా గురువు దొరుకుతాడు అనే ఉద్దేశ్యంతోనే, రాజు కాబట్టి రాజులాగా ఆలోచించి ఆ పని చేశాడు ఆయన. యాజ్ఞవల్క్య మహర్షి గారు జనక మహారాజు గారిని చాలా పరీక్షించి ఇతనికి మనం చెప్తున్న విషయం అర్థమవుతుందా,
ఇతనికి ఈ విషయం అర్థమయ్యేంత వైరాగ్యం ఉందా లేదా అనే విషయాన్ని చాలా బలంగా పరీక్షించి క్రమంగా యోగ్యుడు అని నిర్ణయించుకున్న తరువాత జాగ్రత్తగా ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం తరువాత జనక మహారాజు గారు తత్వజ్ఞాని అయ్యాడు. తత్వజ్ఞాని అయినా సరే, తత్వజ్ఞానం జాగ్రత్తగా పొందినా సరే ఆయన తన సత్కర్మాచరణను మాత్రం మానుకోలేదు. ఎందుకు మానుకోలేదు అంటే, ఇంతకుముందు సత్కర్మాచరణ ద్వారానే ఇలాంటి యాజ్ఞవల్క్య మహర్షి లాంటి గురువు దొరికాడు. గురువు దొరికిన తర్వాత తత్వజ్ఞానం దొరికింది. తత్వజ్ఞానం దొరికిన తర్వాత రాజ్య వ్యవహారాలను వదిలేస్తే ఈ రాజ్యాన్ని చూసుకునే వాళ్ళెవరు? మిగతా సాధకులకు ఆదర్శంగా నిలిచేవాళ్ళెవరు? సాధన అంటేనే అడవుల్లోకి పారిపోయి చేసుకునేది అనే భ్రమలో ఉన్నారు కదా అందరూ. అట్లా కాకుండా రాజ్యంలోనే ఉంటూ రాజ్య వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఏమాత్రం అనుమానం రాకుండా తొణకకుండా తను జాగ్రత్తగా తత్వజ్ఞాన మార్గంలో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి ఒక విశిష్టమైన ఆచరణను చేసి చూపించాడు ఆయన జనక మహారాజు గారు. అది పరమాత్మకే చాలా సంతోషాన్ని కలిగించి మొదట ఆయన పేరే ఎత్తాడు. ఆయనకి ఉపదేశం చేసిన యాజ్ఞవల్క్య మహర్షి గారి గురించి కూడా ఎత్తడం లేదు. యాజ్ఞవల్క్య మహర్షి గారి గురించి గొప్పతనం బృహదారణ్యకోపనిషత్తులోనూ అనేక ఉపనిషత్తుల్లోనూ ఉంది, అది అక్కడ చూసుకోవచ్చు. కానీ ఆయన ద్వారా ఇంత చక్కటి జ్ఞానం పొందినవాడు మా జనకుడు కాబట్టి ఆయన్ని పొగడవలసిందే అని తన పూర్వావతారంలో మావగారిని ఒకసారి పొగుడుకుంటున్నాడు. పొగిడి ఇంతేకాదు, ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరున్నారు అంటే, రాజుల వరుసలోకి వస్తేనేమో ఇంకా అశ్వపతి లాంటి రాజులు చాలామంది ఉన్నారు. అలాగే జానశ్రుతి అనే ఒక మహారాజు గారు ఉన్నారు. ఇంకా చాలామంది రాజులు ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది. అలాగే ప్రతర్ధనుడు అనే ఒక మహారాజు గారు, ఇలా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈ దారిలో నడిచారు. అలాగే ఈ జనక మహారాజు గారికి ఉపదేశం చేసినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి గారు కూడా ఇలాంటి సన్మార్గంలోనే ఉన్నాడు. ఎలాగో యాజ్ఞవల్క్య మహర్షి గారి గురించి మొదలు పెట్టుకున్నాం కాబట్టి పూర్తి చేసుకోవటం ఉత్తమం. ఆయన ఏం చేశాడు? ఆయన జనక మహారాజుకు ఉపదేశం చేయటము, ఇలాగే అనేక మంది మహర్షులకు ఉపదేశం చేయటము కాకుండా జాగ్రత్తగా విద్యార్థులకు వాళ్లకు కావలసిన పాఠాలు చెప్తూ సత్కర్మాచరణ చేసుకుంటూ అనేక సంవత్సరాలు గడిపి చివరికి ఒకరోజు ఇద్దరు భార్యలను పిలిచాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, మైత్రేయి కాత్యాయని అని ఇద్దరు భార్యలను పిలిచాడు. పిలిచి, జనక మహారాజు గారు లాంటి వాళ్ళు చాలామంది నాకు చాలా ఆస్తి ఇచ్చారు, ఈ ఆస్తిని మీకు విభాగం చేసి ఇద్దరికీ ఇచ్చేస్తాను, ఇద్దరూ సుఖంగా ఉండండి, నేను ఈ భవబంధాలను విడిచిపెట్టి సుఖంగా సన్యాసం తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతాను అని చెప్పాడు. కాత్యాయని గారు, సరే మీరు ఏం చెప్పినా నేను ఇంతవరకు కాదన్నది లేదు, మీ ఇష్టం ప్రకారం కానివ్వండి అంది. ఆవిడకి ఎదురు చెప్పే స్వభావం లేదు. మైత్రేయి అని రెండవ భార్య, ఆవిడ మాత్రం ఎదురు చెప్పలేదు, కానీ ఆవిడ పట్టుకుంది. ఏమని పట్టుకుంది? ఎందుకు వెళుతున్నావు అని అడిగింది. అడిగితే వీడితో నాకేం పని అన్నాడు. అది కాదు, ఇంతకాలం నువ్వు ఇంత సంపాదించుకుని జాగ్రత్తగా సత్కర్మాచరణ చేస్తున్నావు కదా, ఈ సత్కర్మాచరణ ద్వారానే మనకు సర్వోత్తమమైన ఫలితం దక్కుతుంది అని నేను కూడా ఇన్నాళ్ళు విశ్వసిస్తూ ఉన్నాను కదా, నువ్వు ఉన్నట్టుండి సత్కర్మాచరణ మానేసి అడవుల్లోకి వెళ్ళిపోతానంటావేమిటి అని అడిగింది. అడిగితే ఈ ప్రశ్నకే ఆయన చాలా సంతోషించి నువ్వు చాలా నాకు ఇష్టమైన భార్యవి, ఇలాంటి ప్రశ్న వేస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది, నేను వెళ్ళిపోతున్న వాడిని కూడా ఇప్పుడు నీకోసం ఆగుతాను, కూర్చో అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి క్రమంగా సత్కర్మాచరణ అనేది కొంతవరకే, సత్కర్మాచరణ మనిషికి చిత్తశుద్ధి వచ్చేంత వరకే పనికొస్తుంది. చిత్తశుద్ధి అని ఒకసారి వచ్చిన తర్వాత, ఆ చిత్తశుద్ధి వచ్చిన క్రమం మనకు తెలిసిన తరువాత జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లభించినట్లే, ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లభించిన తరువాత, జ్ఞానంలోకి మనం ప్రవేశించిన తర్వాత, తత్వజ్ఞానం పొందిన తర్వాత ఈ సత్కర్మాచరణకి పెద్దగా ప్రాధాన్యం లేదు, కేవలం లోక సంగ్రహార్థం చేస్తూ ఉంటాము. ఇప్పుడు లోక సంగ్రహం కూడా చాలా కాలం చేసేశాను కాబట్టి,
అనేక మంది విద్యార్థులను నేను ట్రైనింగ్ ఇచ్చి సన్మార్గంలో ఉంచాను కాబట్టి, అనేక మంది మహారాజులను కూడా నేను సన్మార్గంలోకి ప్రవేశపెట్టాను కాబట్టి ఇంకా లోక సంగ్రహం కూడా చాలు అనిపిస్తోంది, అందువల్ల నేను మంచి మార్గంలోకి వెళుతున్నాను అని చెప్పాడు. చెప్తే ఆవిడ ఇంకా గట్టి ప్రశ్న వేసింది. ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ నే బ్రూహి అని. నువ్వు సత్కర్మాచరణ చేసుకుంటే కేవలం జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత మాత్రమే లభిస్తుంది అంటున్నావు కదా, ఆ పైన ఉండే విషయం చెప్పి నువ్వు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నాకు కూడా అదే విషయం కావాలి. నువ్వు ఏ జ్ఞానాన్ని పొంది ఇప్పుడు అమృతుడిని అవుతాను అనుకుంటున్నావో అదే జ్ఞానం నాకు కూడా చెప్పు, ఆ పరమాత్మ స్వరూపం గురించి నాకు కూడా చెప్పు అని అడిగింది. ఆయన ఒక అధ్యాయం మొత్తం చాలా విస్తారంగా ఆవిడికి ఉపదేశం చేసి, ఆ ఉపదేశంలో చాలా కొత్త రకమైనటువంటి ఉపదేశాలు చేసి 5 రకాలుగా ఉపదేశం చేసి జాగ్రత్తగా వైరాగ్యాన్ని ఎలా సాధించుకోవాలి, జ్ఞాన మార్గంలోకి ప్రవేశాన్ని ఎలా సంపాదించాలి, ప్రవేశం లభించింది అని ఎలా గుర్తించాలి, అలాంటి విషయాల్ని చాలా చక్కగా ఉపదేశం చేశాడు. ప్రతి పాయింట్ని ఎలా మనం కనిపెట్టాలి, జ్ఞాన మార్గంలోకి ప్రవేశాన్ని సంపాదించుకోవటానికి సత్కర్మాచరణ ద్వారా వచ్చేటువంటి వైరాగ్యం వాడుకోవాలి, ఆ వైరాగ్యం ఎలా లభించింది అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆ గుర్తుంచుకునే క్రమంలో పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మరతి అనేది ఏమన్నా కదులుతోందా, కదలటం లేదా, కేవలం ఆత్మస్వరూపం మీదే ప్రీతి అనేది ఏమన్నా దూరంగా తగులుతోందా, తగలటం లేదా అని చూసుకోవాలి. చూసుకుని జాగ్రత్తగా పైకి వెళ్ళాలి అని చాలా ఉపపత్తులతో ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఆయన కూడా ఈ లోక సంగ్రహాన్ని ఆపుకుని ఇంకా చాలు అని అనుకుని ఆయన చక్కగా విజహార ఇది యాజ్ఞవల్క్య విజహార అని తను ఇచ్చవచ్చినట్లుగా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అలాగే అశ్వపతి గారు అనే ఒక మహారాజు గారు, ఆయన తత్వజ్ఞానం కలిగే ఉన్నవాడు. ఆయన నిరంతరం సత్కర్మాచరణ చేస్తూ ఉండేవాడు, నిరంతరం యజ్ఞాలను చేసుకుంటూ ఉండేవాడు, నిరంతరం యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఆ నిరంతరం యజ్ఞాలు చేస్తూ ఉండగా ఒకరోజు కొంతమంది విద్వాంసులు వచ్చారు ఆయన దగ్గరికి, పండితులు వచ్చారు. వచ్చి యజ్ఞంలో మేము కూడా భాగస్వాములం అవుతామన్నారు. అంటే ఆయన కూడా సంతోషించి మీలాంటి పెద్దలు వచ్చారు, సంతోషం, ఈ సంభావన తీసుకోండి, ఈ దక్షిణను తీసుకోండి అన్నాడు. అంటే వారన్నారు మేము మీ దక్షిణలు ముట్టుకోము అన్నారు. ఆయనకి చాలా బాధ వేసింది. నా దక్షిణను ముట్టుకోమంటున్నారు అంటే నా ద్రవ్యం అశుద్ధమని ఏమన్నా వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమో. నా ద్రవ్యం అశుద్ధమైంది కాదు అయ్యా, ఇది దొంగతనం ద్వారా సాధించింది కాదు, లేదా ప్రజల మీద భారం ఎక్కువ మోపి సాధించింది కూడా కాదు. నాకు ధర్మశాస్త్ర విహితంగా ఎంత రావాలో అంతే తీసుకున్నది, అదేవిధంగా నాకు ఎంత విహితమో అంతే ఖర్చు పెడుతూ ఉన్నాను. నేనేమి అధర్మ మార్గంలో ఈ ద్రవ్యాన్ని సంపాదించుకోలేదు, అధర్మ మార్గంలోనూ ఈ ద్రవ్యాన్ని మీకు ఇవ్వటం లేదు, ఎందుకు తీసుకోవటం లేదు అని అడిగాడు. అడిగితే వీళ్ళు వచ్చిన పండితులు అన్నారు, మేము చాలా చదువుకున్నా సరే మాకేదో వెలితిగా ఉంది, తప్పకుండా మనిషి తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవాలి అని ప్రయత్నంలో ఉన్నాము, మాకెందుకో నీ పేరే ఈ వరుసలో ముందుంది అనిపించింది, మాకు ఈ లౌకికమైనటువంటి వస్తువులు ఏమీ అక్కర్లేదు, ఆ జ్ఞానం దక్షిణగా ఇవ్వు, మేము దాన్ని తీసుకుని నిన్ను ఆశీర్వదిస్తామన్నారు. దాన్ని తీసుకున్న తర్వాత ఇంకే ఆశీర్వదించడం లేదు, అది లౌకిక వ్యవహారం. అప్పుడు అశ్వపతి గారు ఇందాకటి కంటే ఎక్కువ సంతోషించాడు. సంతోషించి ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను, చాలా సంతోషం మీరు వచ్చారు, ఇదిగో ఇదే విషయం. ఏంటి విషయం? పరమాత్మ స్వరూపం ఇలా ఉంటుంది, ఇలా తెలుసుకోవాలి, ఈ రకంగా సాధన చేసుకోవాలి, ఈ రకంగా సాధన చేసుకుంటే మీకు పరమాత్మతత్వం బోధపడుతుంది అని ఉపదేశం చేశాడు. అదేవిధంగా జానశ్రుతి అనే మహారాజు గారు, ఆయన కూడా ఉపదేశం చేశాడు. ఇంకా చాలామంది మహర్షుల కోటిలో కొంతమంది మహారాజుల కోటులలో కొంతమంది, వారందరూ కూడా తత్వజ్ఞానం పొందిన తరువాత కూడా సత్కర్మాచరణను లోక సంగ్రహార్థం చేసుకుంటూ, ఎవరూ మనల్ని చూసి చెడిపోవడానికి వీల్లేదు, ఎవ్వరూ ఫలానా వాడు తత్వజ్ఞాని, ఆ తత్వజ్ఞాని సత్కర్మాచరణ చేయటం లేదు కాబట్టి నేను చేయట్లేదు, నాకు అక్కర్లేదు అనే మాట అనుకోవడానికి వీలు లేదు అనేటువంటి రీతిలో చాలా జాగ్రత్తగా ఈ సంసారాన్ని నడుపుతున్నారు. ఈ సంసార చక్రాన్ని వీరందరూ కూడా నిలబెడుతూ ఉన్నారు.
నువ్వు కూడా అటువంటి వాళ్ళ కోవలోకి వెళ్ళబోతున్నవాడివి, అలా చెందబోతున్నవాడివి. నువ్వు కూడా ఈ తప్పు చేయటానికి వీల్లేదు. నీకు కూడా లోక సంగ్రహం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను నువ్వు అనుసరించుకుంటూ తప్పకుండా చేయవలసిందే, సత్కర్మాచరణ చేయవలసిందే. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రత్యేకించి జనకాదయ అని చెప్పటం ద్వారా నీవు ధర్మరాజ్య వ్యవస్థలో చాలా కీలకమైన పాత్రలో ఉన్నావు. నీలాంటి ధర్మరాజ్య వ్యవస్థ చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. జనకుడు, అశ్వపతి ఇత్యాదులు చాలామంది ఉన్నారు. వారందరూ ధర్మ మార్గ వ్యవస్థ చేస్తూ ఉన్నప్పటికీ తత్వజ్ఞానాన్ని మాత్రం కోల్పోలేదు. లేదా తిరగదిప్పి చెప్పుకుంటే తత్వజ్ఞానాన్ని పొందినప్పటికీ ధర్మరాజ్య వ్యవస్థను వదిలిపెట్టుకోలేదు. తమ తరువాత వచ్చేటువంటి తరాలకు ఈ జ్ఞాన మార్గం సరిగ్గా అందే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. నువ్వు కూడా అదే రకమైన ప్రయత్నం చేయవలసింది అని అర్జునుడికి ఆ అర్జునుడి యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. మనలో కొంతమంది ఉత్తమ సాధకులు ఉండవచ్చు. వారు కూడా ఉత్తమ సాధకులు అయినప్పటికీ సాధారణ సాధకులను కూడా దృష్టిలో ఉంచుకుని ఆ సత్కర్మాచరణం చేసేటువంటి మార్గంలో వారికి కూడా ప్రవృత్తి కలిగేటట్లుగా, వారికి కూడా సత్కర్మాచరణం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగేటట్లుగా సత్కర్మాచరణం శ్రద్ధగా చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ జాగ్రత్తగా అందరూ లాభం పొందాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో సూచన చేస్తున్నాడు. ఆ సూచనను మనమందరం అందుకుందాం. ఈ సూచన యొక్క ఫలితం ఏంటి, ఈ సూచన యొక్క ప్రభావం ఏంటి అనే విషయాలను, ఇంకా పై విషయాలను మనం రాబోయే రోజుల్లో చర్చించుకుందాం. ఆ చర్చకు ప్రారంభంగా ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మయోగే అధ్యాయే చతుర్వింశతి శ్లోకాః అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాత్ శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారः స ఉచ్యతే
विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्यकर्मणः नियतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोस्त्विष्टकामधुक् अनेन प्रसविष्यध्वम् एष भोस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथा परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथा इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति रतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो नाकृतेनेह
कश्चन नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमाः प्रजाः शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमाः प्रजाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मयोगे तृतीये अध्याये चतुर्विंशतिः श्लोकाः ఇంతవరకు గీతామృతంలో తృతీయ అధ్యాయంలో 24 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు మరియు బృందం సభ్యులు ఈ కార్యక్రమాన్ని మనతో నిర్వహింపజేస్తారు. ఈరోజు వారు సద్గురు శ్రీ యోగినారాయణ యతీంద్ర స్వాముల వారి ఒక సంకీర్తనను మనతో గానం చేయిస్తారు. నామ సంకీర్తనం కూడా చేయిస్తారు. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో
నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో. హరి 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 అని హరినామామృత పానము చేసేదెన్నటికో. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. శ్రీ రఘురాముని శుభచరితంబులు భజించుట నాకెన్నటికో. సద్గురురాయని సన్నిధిలో పరిచారకుడయ్యేదెన్నటికో. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. కమలాక్షుని నా కన్నులు చల్లగా సేవించేదెన్నటికో. లక్షణముగ శ్రీ లక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. ఆత్మలోన పరమాత్ముని చూచే మూలము తెలిసేదెన్నటికో. పద్మదళాక్షుడు అభయంలో సగి నా పాలిట నిలిచేదెన్నటికో. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. పంచాక్షరీ మంత్రము మదిలో పఠించుట నాకెన్నటికో. పంచాక్షరీ మంత్రము మదిలో పఠించుట నాకెన్నటికో. ఆది మూల
कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं హరే కృష్ణ. నామ సంకీర్తన కార్యక్రమానంతరం మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ